సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలోని లగిచెర్ల ఘటనలో రోజుకో సంచలనమైన విషయం వెలుగు చూస్తోంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈరోజు బాధితులు కలిసి ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 300 నుంచి 400 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి తమ గ్రామంలోకి చొరబడి అందరిని అరెస్ట్ చేశారంటోంది. అక్కడ బాధిత మహిళ, ఒక గర్భిణైనటువంటి స్త్రీ పెద్ద ఎత్తున ఈరోజు బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కలవనివ్వడం కానివ్వండి, ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ భవన్ కొననివ్వడం కానివ్వండి, అన్నింటిలో కూడా ఆవిడ స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నారు. ఆ బాధిత మహిళ ఈరోజు సుమారుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందుకు చేరుకొని అక్కడ ఫిర్యాదు చేశారు. 300 నుంచి 400 మంది పోలీసులు వచ్చారని ఆవిడ చెప్తున్నారు. పోలీసులు తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నారు. ఆ నిండు గర్భవతి, 8 నెలల గర్భవతి అని కూడా చూడకుండా నన్ను తోసేసి నా భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆవిడ చెప్తున్నారు. నా భర్తను విడిచిపెట్టేదాకా నా పోరాటం ఆగదు. నాతో పాటు నా కడుపులోని బిడ్డ కూడా పోరాడుతోంది. రేపు పుట్టబోయే బిడ్డకు ఫైటర్ అని పేరు పెడతా. ఆడపిల్ల పుట్టినా మగ బిడ్డ పుట్టినా వాళ్లకు కూడా నా భూముల కోసం రేవంత్ పై పోరాడతారంటూ ఆ బాధిత సదరు మహిళ జ్యోతి చెప్తోంది. ఇంతకీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ని భేటీ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత ఆ బాధితులంతా కూడా ఆర్టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. లగిచెర్ల ఘటన రాష్ట్రాన్ని మొత్తం చర్చనీయాంశమైంది. రాష్ట్రం అంతా కూడా ఇదే అంశంపైన చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలవడానికి వచ్చారు ఆ ఊరి బాధితులంతా కూడా. లగిచెర్లకు సంబంధించినటువంటిది ముఖ్యంగా నిండు గర్భిణి జ్యోతి తన భర్తని తన ముందే అరెస్ట్ చేసి మధ్యరాత్రి అరెస్ట్ చేసి తీసుకుపోయారనేటువంటిది వచ్చారు. ఎట్లా అరెస్ట్ చేశారు మీ భర్తని, ఏ సమయంలో అరెస్ట్ చేశారు? నైట్ వచ్చిండ్రు పోలీసులు, 300 పోలీసులు ఉండొచ్చు. అయితే మీట్ నైట్ వచ్చిండ్రు, అది కూడా లైట్ ఆఫ్ చేసిండ్రు. మీట్ నైట్లో వచ్చిండ్రు. మీట్ లైట్లో వచ్చి దర్వాజాలేమో కొట్టిండ్రు. భయపడ్డా ఎవరో ఏమో అని. ఇంత మీట్ నైట్లో వస్తే ఎవరైనా భయపడ్డా ఎవరో ఏమో అని. అయినా ధైర్యంగా వెళ్ళి నేనే డోర్ తీస్తే పోలీసులు వచ్చిండ్రు. పోలీసులు వచ్చి మా ఆయన కూడా పనుకున్న దగ్గర నుంచి లేచి నిలబడ్డాం. మేము నిలబడితే నా పక్కనే నిలబడ్డాడు మా ఆయన కూడా. అయితే నువ్వు రారా బాబు అని నేను చేతు గట్టిగా పట్టుకున్నా. రారా బాబు అని గుంజుకు వెళ్తే, ఎందుకు తీసుకువెళ్తుండ్రు సార్, ఏం హత్య చేసినామని, ఎందుకు మాకు ఇంత మీట్ నైట్లో వచ్చి ఇబ్బంది పెడుతుండ్రు అని చెప్పినాం. అయితే ఏం వినిపించుకోలేరు. ఎందుకు తీసుకువెళ్ళరు అంటే కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. అసలుకి ఏం చెప్పలేరు మాకు. మీరు ఎన్ని నెలల గర్భిణి అమ్మ? మీరు? నేను ఇప్పుడు 8 months గర్భిణి. ఇప్పుడు సాధారణంగా ఈ టైం అంతా రెస్ట్ తీసుకోమంటారు డాక్టర్లు. 8 నెలలు అంటే డెలివరీకి ఇంకొక నెలనే సమయం ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, మీరు అంతా తిరుగుతున్నారు అంటే ఏం టెన్షన్ పడుతురా, బాధపడుతురా? టెన్షన్ పడుతున్నాం, బాధపడుతున్నాం. కడుపుకు అన్నం తినకుండా తిరుగుతున్నా నేను మా ఆయన కోసం. ఎందుకంటే నాకు న్యాయం కావాలి. మా భూముల కోసం మేము పోరాటం చేస్తే జైల్లో వేసిండ్రు. ఎవరిని ఏం కొట్టలేం, ఏం చేయలేం. ఎవరిని ఏమి ఆత్మహత్య అయితే చేయలేం కదా, ఎవరిని మర్డర్ కూడా చేయలేం కదా. ఏం చేయనప్పుడు మా ఆయన ఏం తప్పు చేయనప్పుడు మా ఆయన జైల్లో ఎందుకు వేస్తారు? మీరు డెలివరీకి దగ్గరలో ఉన్నారు జ్యోతి గారు. మీరు డెలివరీకి దగ్గరలో ఉన్నారు, మీ భర్త జైల్లో ఉన్నారు. ఒక డెలివరీ అవుతుంది. మీరు ఇప్పుడు ఇట్లా ఏంది మీ పోరాటం? నా పోరాటం అంటే మా ఆయన జైలు నుంచి బయటికి రావాలని పోరాటం. ఎట్టి పరిస్థితుల్లో మా ఆయనని విడిచిపెట్టాలి. అందుకనే నేను పోరాటం చేస్తున్నా. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఉంది మాది జాయింట్ ఫ్యామిలీ. 10 ఎకరాల భూమి ఉండొచ్చు. జాయింట్ ఫ్యామిలీ 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల కోసం మేము పోరాటం చేస్తున్నాం. అవి కూడా పట్ట భూములే పోతున్నాయి. పట్ట భూములతో పాటు ఇల్లు అవన్నీ పోతున్నాయి. అందుకనే మేము పోరాటం చేస్తే పోలీసులు వచ్చి మీట్ నైట్లో వచ్చి సతాయించడం, మిస్బిహేవ్ చేయడము అవన్నీ చేసి తీసుకువెళ్ళిండ్రు. అది కూడా మీట్ నైట్లో పోలీసులు తాగొచ్చిండ్రు. ఒక్కొక్కరిని లాఠీతో కొట్టిండ్రు. ఆడవాళ్ళని కూడా చూడకుండా కొట్టిండ్రు. మీతో ఎట్లా ఉండే పోలీసుల బిహేవియర్? నాతో అయితే నేను ఎందుకు తీసుకువెళ్తుండ్రు, ఏమైందని పోలీసులని అడిగితే నేను చేయి పెట్టుకుంటే ఏమైందమ్మా, ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని నాకు వార్నింగ్ ఇచ్చిండ్రు. నా హస్బెండ్ కోసం నేను ఏడిస్తే వార్నింగ్ ఇచ్చిండ్రు. నన్నేమో గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేతి పట్టుకుంటే ఇడిచిపెట్టి దొబ్బేసిండ్రు. ఇంత మీట్ నైట్ పూట తాగి రావడం ఎందుకు పోలీసులకు? జైల్లో పరిగి జైల్లో వేసినప్పుడు వెళ్ళిన అక్కడ వెళ్ళినప్పుడు పోలీసులు ఏమో లంచాలు తీసుకుంటుండ్రు.
లంచం ఎందుకు లంచం తీసుకుంటున్నారు? వాళ్ళకి జీతాలు వస్తలేవా? జీతాలు రాకుంటే చెప్పండి, నేను ఇస్తా, కూలి పని చేసి నేను ఇస్తా. మా ఆయన కలవడానికి వెళ్తే లంచం తీసుకున్నారు, పోతే తీసుకొని 500 క్యాంటీన్కి కట్టిన, బ్రష్కి కోల్గేట్ కానీ కట్టిన, అవి కూడా ఇవ్వలేరు, వాళ్ళే తీసుకున్నారు. ఫ్రూట్స్ ఇచ్చిన, ఒక్క ఫ్రూట్స్ కూడా ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా వాళ్ళే తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటుండ్రు అని అతి త్వరలోనే మా ఆయనని బయటికి రావాలని కోరుతున్నా. నిండు గర్భిణి కదా, మళ్ళీ ఎట్లా మీరు? నేను నిండు గర్భిణి కదా, నాకు పాప లేకపోతే బాబు పుడితే నేను ఫైటర్ అని పేరు పెడతా. ఎందుకు ఫైటర్ అని ఎందుకు పేరు పెడతా? నేను ఇంత గట్టిగా తిరుగుతున్నా కదా, ఇప్పుడు పోరాటం చేస్తున్నా కదా, అందుకనే తనను కూడా ఫైటర్ అని పెడతా పేరు. పాప బాబు ఎవరు పుట్టినా కూడా పుట్టిన ఫైటర్ అని పెడతా. ఇద్దరుట్లో ఎవరు పుట్టిన ఫైటర్, ఎందుకంటే నాతో పాటు వాడు కూడా పోరాటం చేస్తుండు. ఇప్పుడు ప్రస్తుతం నేను రెస్ట్ తీసుకునే టైం ఇది, నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరాదు, కానీ నేను పోరాటం చేస్తున్నా మా ఆయన కోసం. అతి త్వరలో మా ఆయన బయటికి రావాలని కోరుతున్నా. అంటే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇప్పుడు పోరాటం చేస్తుండు నాతో పాటు పోరాటం చేస్తుండు, అందుకనే ఫైటర్ అని పెడతా నేను. ఎవరి కోసం ఫైటర్ అని పెడుతున్నా అంటే ఏంది? పేదల కోసమా? మా పేదల కోసం, రైతు వాళ్ళ కోసం. ఇది జ్యోతి చెప్తా ఉంది. వాళ్ళ ఆయనను అరెస్ట్ చేసినటువంటి విధానం పైన చాలా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చి తిని పడుకున్న తర్వాత అని చెప్తున్నారు. పుట్టబోయే బిడ్డ కూడా నా కోసం ఇప్పుడు జరుగుతున్నాడు, నాతో పాటే ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. సో పుట్టబోయే బిడ్డ పేరు ఫైటర్ అనేటువంటి పేరు పెట్టబోతా ఉన్నాను, ఆడపిల్ల పుట్టినా అబ్బాయి పుట్టినా అనేటువంటి చెప్తా ఉన్నారు. జ్యోతి చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లగిచర్ల ఘటనకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలవడానికి బాధితులు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి స్థానికురాలు, ఏం పేరమ్మా నీ పేరు? కిష్టిబాయి. ఏం చెప్పాలనుకుంటారు? కమిషన్కి ఏం చెప్పారు? మేమా రేవంత్ రెడ్డికి మేము రెడ్డిల భూమి, రేవంత్ రెడ్డి భూమి కొనుక్కొని వాళ్ళు ఏమైనా ఫార్మా వేసుకున్నాలే, కానీ మా ఈసీబీసీల భూమి కాడికి రావద్దు, మా జోలికి రావద్దు. గెలిపిన తప్పుకు మా భూమి గుంజుకుని వచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటికీ మళ్ళా ఎన్నర్ సంవత్సరం మా ఊరికి అన్నా, మా తలంకి అన్నా, మా గరంకి అన్నా వస్తే కూడా రేవంత్ రెడ్డి ఆడ ఉండజాడలు నిలబడజాడలు. అసలు పరిస్థితి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకా 5 మంది కొడుకులు, 8 ఎకరాలు ఉండదు. 8 ఎకరాలు పూరా అవుతుండది. పెద్ద నా కొడుకులు బొంబాయిలు ఉంటారు. బొంబాయిలు ఉంటే ఒక్కొక్క రూపాయి జత చేసి సిమెంట్ మోసి పెద్ద ఇల్లు కట్టిండ్రు. ఇల్లు కూడా అవుతుండది. మేము ఏడ ఉండాలి మేము? మా కొడుకులు ఏడ ఉండాలి, మా కోడళ్ళు ఏడ ఉండాలి, మా మన్మన్లు ఏడాలి. మేము ఉండ భూమి, మా భూమికి సిద్ధం, మా భూమి అనికి లేదు, సవానికన్నా సిద్ధం ఉండం, కానీ భూమి అయితే ఇయ్యం. రేవంత్ రెడ్డికి కోనుకొని తన భూములు, తన రెడ్డిల భూములు, తన వాళ్ళ భూములు లేవా, పేదోళ్ళ భూమి మంచిగా కనబడదు రేవంత్ రెడ్డికి. పేదోళ్ళ ఉసురు పోసుకుంటాడా? పేదోళ్ళ పాపం చూసుకుంటాడా? పేదోళ్ళ ఉసురు ముట్టాదా? వానికి రాయి తలగదా? వాని కొంప కులాదా? ఇంకేం మందు ఉడ్చుకొని ఇట్లని పోతాడు. ఇంత గెలిపించిన మా రేవంత్ రెడ్డి మంచిగా అని నీకు ఓటేసిన తెల్లారి నుంచి మాకు కంటికి నిద్ర లేదు, పొట్టాకు అన్నం లేదు. మాకు ఒక పూట తింటే ఒక పూట పాములు అనకుండా, తేనె అనకుండా, రాయి అనకుండా, రెప్పలు అనకుండా, రాళ్ళ పోటీ, చెట్ల పోటీ. మా కొడుకులు ఆ దేశం పోయినరు, మా కొడుకులు దొంగ పోయినరు. మా గోస చూడాలి, ఒక గోస వస్తున్నది మాకు. కానీ ఈ పరిస్థితి చేస్తాడంటే నీకు ఒక ఓటు కూడా వేయకుంటే, నీకు గెలిపియకుంటే, ఇప్పటికి గెలిచినావు, గడ్డ ఎక్కినావు, కానీ తర్వాత అది ఏమవుతుందో, నీ గోస ఏమవుతుందో, నీ పరిస్థితి ఏమవుతుందో. ఇప్పటికి నేను ముఖ్యమంత్రి ఉండా, నాకేం పర్వాని చాలా మురుస్తుండవు, కానీ మురుపు నువ్వు మాది వల్ల చెప్పులు మోయబెక్కి అవుతుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. వెనకటికి ఇక మళ్ళా ఇంకో పారి. ఎంతమందిని అరెస్ట్ చేశారు మీ ఊర్లో? మీ ఊర్లో ఎంతమంది ఖరీదు చేస్తావు? వచ్చినోళ్ళకు మా మొత్తం ఖరీదు చేయి. జిల్లా మా పిల్లలు జిల్లాలు ఇంకా కొన్ని దినాలు అయితే పిల్లల కానీ జిల్లాలు కానీ మొత్తం వస్తాం జైలుకి. మా పూర కుటుంబం సాత్ వస్తాం. 5-6 వేల మంది వస్తాం. ఎంతమందికి జైలు వేస్తాం చూస్తాం. ఇంకా 8 దినాలు చూస్తాం మొత్తం. మీరు భూమి అయితే ఇవ్వరా? ప్రభుత్వం మరి భూసేకరణ చేస్తా అంటుంది అక్కడ భూమి ఫార్మా కోసం. మీ భూమి ఇవ్వరా? మేము భూమి ప్రాణం పోయినా కానీ భూమి ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలని ఆలోచన చేస్తే మీతో మాట్లాడితే వింటారా? వినం. మేము భూమితో కొట్లాడి భూమి సనుజి కొట్టలం. మేము పదలము
భూమి ఇచ్చి మేము ఎక్కడ వాళ్ళే మాకు ఆవు పాలు మేము తల్లిపాలు జీకాము తెల్లారేటకల్లా భూతల్లి పాలు తాగుతాం మేము లేచి ఆ అసోటి భూమి వల్ల పార్వాకి ఇచ్చి మేము సవాళ్ళేమో సిద్ధం మేము వేయము భూమి అయితే ఇయ్యం సావానికి సిద్ధం సత్యానికి సిద్ధం కానీ మా భూమి అయితే లేకుంటే రేవంత్ రెడ్డికు పూరా బాంబు తీసుకోవడం బాంబు తీసుకొచ్చి మాకు పూరా మాకు బాంబు వేసి మా భూములు మా ఇల్లు వనికి దొరుకుతుంది అంతే. ప్రభుత్వం ఏం చేసినా కూడా భూములు ఇవ్వము అనేటువంటిది చెప్తా ఉన్నారు గ్రామస్తులు. ఎందుకంటే భూమిని నమ్ముకొని బతుకుతా ఉన్నాం, భూమి లేకుండా మేము ఉండలేము, ప్రభుత్వం మమ్మల్ని ఒప్పించాలనే ప్రయత్నం చేసినా మేము ఒప్పుకునేది లేదనేటువంటిది చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. లగిచర్ల ఘటనకు సంబంధించి బాధితులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కలిశారు, వివరించే ప్రయత్నం చేశారు. మీరు ఒకవైపు పార్టీ నుంచి బాధితులకు అండగా నిలబడతా ఉన్నారు, వీళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ న్యాయంగా జరుగుతుందని అనుకుంటారా? ఫార్మా ఇండస్ట్రీ వెనక్కిపోతుందని ఆలోచన ఉందా? న్యాయం జరుగుతుందనే ఆశతోనే వచ్చినామండి. తప్పకుండా న్యాయం చేస్తామనే హామీ వాళ్ళు ఇచ్చిండ్రు. మరి ముఖ్యంగా ఇలా మహిళలు మా మీద అత్యాచారం జరిగిందని చాలా ఓపెన్గా చెప్తా ఉన్నారు. సో దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఒకవేళ నిజంగా అది జరుగుంటే పోలీసు వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి, ఎందుకంటే చాలా తీవ్రమైన నేరం. సో అదేవిధంగా మరి ఆ గ్రామంలో భయాందోళన పరిస్థితి ఉంది. చాలా మంది కూడా పొలాల్లో, తర్వాత పంట పొలాల్లో, అడవుల్లో తలదాచుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ భర్తలేమో జైల్లో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగదు, పిల్లలందరూ కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు దాని నుంచి రిలీఫ్ కావాలని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర రావడం జరిగింది. మీరు కాకి డ్రెస్ నుంచి కదర్కు వచ్చినటువంటి వ్యక్తి, జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీసులు దాదాపు 300 మంది ఊర్లో తిరిగినటువంటి సిచ్యువేషన్ ఉందని గ్రామస్తులు చెప్తా ఉన్నారు. నిజంగా పోలీసులు అట్లా వ్యవహరిస్తారా? వారిపైన ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందా? జనరల్ ఎట్లా జరుగుతుంది? పోలీసులకు బాస్ ఇప్పుడు తిరుపతి రెడ్డి అయిపోయాడు. ఇప్పుడు డీజీపీ ఎక్కడున్నాడు? మొత్తం తిరుపతి రెడ్డి ఏం చేయాలి ఏందని ఆయన్నే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు, ఆయన్నే డీజీపీ అయిపోయాడు, ఆయన్నే జెడ్ కేటగిరీ సెక్యూరిటీతోని రోజు ఏం చేయాలని చెప్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేయమని పోలీసులకు ఆదేశాలు ఇస్తున్న తిరుపతి రెడ్డి. మేము ఏమైనా చేయని బరాబర్ మీ భూములు గుంజుకుంటామని పోలీసుల సమక్షంలోనే ఆయన డాగిస్తున్నాడు. అంటే ఆయన రాజ్యాంగేతర శక్తి, ఆయన సీఎంగా ఆయన్నే సీఎం అయిపోయాడు. సో సీఎం తమ్ముడే స్వయాన గన్మెన్లను పెట్టుకొని ఆదేశాలు ఇస్తుంటే ఇంకా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మేము ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటి రాజకీయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాలమూరు బిడ్డగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎవరి కోసం జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇంత ఒత్తిడి ఎందుకు ప్రభుత్వం చేస్తాం? పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. చాలా క్లియర్ గా అనిపిస్తా ఉన్నది. 13,000 ఎకరాల భూమి గత ప్రభుత్వం సేకరించిపోయింది. నువ్వు ఫార్మసిటీ కట్టు అంటే అక్కడ కట్టు, ఈ కొడంగల్నే ఎందుకు కట్టాలి, ఈ గిరిజనుల భూమిలో గుంజుకోవాలా అనేది మేము అడుగుతున్న ప్రశ్న అండి. సో నీకు ఒకవేళ ఫార్మసిటీ కట్టు, కొండరెడ్డిపల్లి నీకు కూడా 1500 ఎకరాలు ఉంది కదా, అలా కట్టుకో. రేవంత్ రెడ్డి గారి భూమి ఉందా 1500 ఎకరాలు? ఆయన ఉందని ఆయనే చెప్పిండుగా, నాకు 1500 ఎకరాల భూమి ఉంది, మేము కూడా పట్టెళ్ళమని ఆయన చెప్పిండుగా. మీ పట్టెళ్ళు అయితే మరి మీ భూమిలో పెట్టు కదా, ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? గిరిజనుల భూమిలో మీ భూమిలో కట్టుకో, ఎవరొద్దు అన్నారు? అదే మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ మదర్. రైట్, ఇది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉంది. పోలీసుల పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అనేటువంటి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గిరిజనులతో వివరించినటువంటి తీరు కరెక్ట్ గా లేదు పోలీసులది. పోలీసులకు బాస్ గా ప్రస్తుతం డీజీపీ కాదు తిరుపతి రెడ్డి అంటూ ఒక సంచలన కామెంట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లీడర్. వీడియో జర్నలిస్ట్ గణేష్ తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.